ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. రాజీవ్, నాకు అర్జెంటుగా ఈ వర్క్ చేసి పెట్టవా ప్లీజ్? నిజానికి ఆ రోజు కలిసిందే దీనికోసం. జ్యోతి వల్ల మా నాన్న నాకు ఇచ్చిన అసైన్మెంట్ పక్కన పెట్టి ఆ పూజలో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. జ్యోతి వల్ల నీకు మంచి జరిగింది కదా ఏంజల్. జ్యోతి వల్ల మా అక్కకు మంచి జరగడం ఏంటి? పూజలే అలవాట్లేని మీ అక్క మంచి ట్రెడిషనల్ వేర్లో చక్కగా రెడీ అయ్యి బస్తీకి వచ్చింది కదా. ఫస్ట్ టైం పెద్దమ్మ పూజలో పాల్గొంది. నేను ట్రెడిషనల్ వేర్లో నీకు నచ్చానా? అన్నా, నువ్వు చెప్పింది ఒకటి, అమ్మాయి అర్థం చేసుకుంది ఒకటి. నువ్వుండు. చెప్పు పార్ట్నర్, నేను ఎలా ఉన్నాను? చెప్పాను కదా ఏంజల్, బాగున్నావు. సర్లే, ఫస్ట్ టైం అమ్మవారికి పూజ చేసావు కదా. జ్యోతి చెప్పినట్టు అమ్మవారికి పూజ చేస్తే నువ్వు కోరుకున్నది కూడా నెరవేరుతుంది. అవునా? నా కోరిక నెరవేరుతుందా? అయితే నేను కోరుకున్నది ఎంత స్ట్రాంగ్ కోరికో తెలుసా? ఏం కోరుకున్నావు? నువ్వే కావాలని కోరుకున్నాను. ఏంటి? అదే, నీలాంటి మంచి భర్త రావాలని కోరుకున్నాను. అమ్మయ్యా, నీ అందానికి మన్మధుడే వస్తాడు. అవును, నాకు మన్మధుడు దొరికాడు. నాకు అర్థం కావట్లేదు. అన్నా, నాకు అర్థమైంది. నీకు అర్థం అవ్వాలంటే టైం పడుతుంది. అంటే నువ్వు లడ్డూని ఇష్టపడుతున్నావా? ఛీ, వీడు మన్మధుడా? మా ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా వీడికంటే బెటర్గా ఉంటారు. నేను దొరకాలంటే రాసి పెట్టి ఉండాలి. ఒరేయ్, ఏయ్! శ్రావ్య! వాట్ ఈస్ దిస్ శ్రావ్య? నీ నవ్వంటే నాకు చాలా ఇష్టం రాజీవ్. రాజీవ్, నువ్వెవరికైనా ఐ లవ్ యూ చెప్పావా? చెప్పాలనే అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు కాదు. ఇంకో 95 days టైం ఉంది. అదేంటి? అదంతే, అదొక దీక్ష. అయితే నేను కూడా దీక్షలో ఉన్నాను. నీ రెస్పాన్స్ కోసం చూస్తున్నాను. నా రెస్పాన్స్ నీకెందుకు? అదంతే, మా అక్క చెప్పదు, అర్థం చేసుకోవాలంతే. ఈ పిల్ల చాలా ఓవర్ చేస్తుంది. ఇదిగో శ్రావ్య, ఇక్కడున్న ప్లేస్లో గ్రీన్ కలర్ ఫిల్ చేశారు కదా, ఇవి చెట్లు. ఇవి క్లీన్ చేస్తే ఇక్కడ బిల్డింగ్స్ అద్భుతంగా కట్టచ్చు. హలో స్వామి, చెట్లు నరుకుతానంటే ఊరుకోనని తెలుసు కూడా క్లీన్ చేయాలని ప్లాన్ చేసావా? అబ్బే, నా ఉద్దేశం అది కాదండి. అదేంటంటే, నువ్వు ఉండు రాజీవ్. చెట్లని క్లీన్ చేయడం ఏంటి? మొత్తం ఎడారిని చేస్తా. నీకేంటి? నువ్వేదో చెట్లకి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఫీల్ అవుతున్నావు. ఏం చేస్తావే నువ్వు? ఏం చేస్తావు?
జ్యోతి పిడికిలి బిగించిందంటే ఎవరి పళ్ళు రాలుతాయో. అక్క మనం వాళ్ళ ఏరియాలో ఉన్నాం. ఉంటే ఏంటే, నేను నా పార్ట్నర్తో మాట్లాడితే దీనికేంటి? నీ పార్ట్నర్తో నువ్వు ఇంటికెళ్ళి మాట్లాడుకో. మాకు ప్రాణవాయువునిచ్చి చెట్ల జోలికొస్తే ఊరుకోను. ఏం చేస్తావే? కొడతావా? కొడతావా? ఏయ్ శ్రావ్య, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇక్కడ గొడవ పడితే బాగోదు. ఇది జ్యోతి అడ్డా. భయపడకు పార్ట్నర్. ఇది జ్యోతి అడ్డా అయితే ఏంటి, నేనేం భయపడను. నాకు కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. నీకు బ్లాక్ బెల్ట్ ఉన్నా ఎల్లో బెల్ట్ ఉన్నా నీలాంటి వాళ్ళు 10 మంది వచ్చినా పిండి చేయగలిగే సత్తా నాకుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? కూల్ ఏంజల్, కూల్. జ్యోతి గారు, నేను చెప్పింది ఈ చెట్ల గురించి కాదు. ఒక అసైన్మెంట్లో ఉన్న డిజైన్ని ఎలా మార్చాలో చెప్తున్నాను అంతే. అసలు అసైన్మెంట్ అంటే ఏంటో మీనింగ్ తెలుసా దీనికి? డోంట్ టాక్ రబిష్ అండ్ మైండ్ యువర్ టంగ్. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, బట్ నీలాగా వయ్యారాలు పోవటానికి కాదు నేను చదివింది. నా బస్తీకి హెల్ప్ అవుతుందని. ఏం చదువుతున్నావే? అక్క తను కూడా నీలాగే బీకామ్ చేస్తుంది. ఓహో. నేను తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ, చూసాను. మీకు సోషల్ మీడియా అకౌంట్ ఉందా? అవును. శ్రావ్య బర్త్డే రోజు ఎవరో వీడియో తీసి పోస్ట్ చేశారే, మా జ్యోతిని బద్నాం చేశారు కదా. మనం కూడా అప్డేట్ అయితే తప్ప ఏం జరుగుతుందో తెలియదని నిన్ననే ఓపెన్ చేసింది. ఓహో. నాకు 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, మరి నీకు? అక్క జ్యోతికి 1% ఫాలోవర్. అదే ఈ పూజ. స్టాప్ ఇట్. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? దిస్ ఇస్ టూ మచ్ రావ్య. ఒక్క నిమిషం రాజీవ్, ఒక్క నిమిషం. లెట్ మీ కంప్లీట్. నీకు నాకు ఎంత డిఫరెన్స్ ఉందో ఈ సోషల్ మీడియా అకౌంట్ చూస్తేనే అర్థమవుతుంది కదా జ్యోతి. నువ్వు నన్ను చేరుకోవాలంటే ఈ జన్మ సరిపోదు. అయినా మేమిక్కడ ఉన్నామని నీకెలా తెలిసే? ఓ, మా సెంటు వాసన పట్టుకొని వచ్చావా? నా పర్ఫ్యూమ్ వాల్యూ కూడా ఉండదు నీ జీవితం. పదే పదే నాకు అడ్డు రాకు. పిడికిలి బిగిస్తే భయపడతాననుకున్నావేమో. ఒక్క ఫోన్ కాల్ చేస్తే మీ బస్తీ మొత్తం జైల్లో ఉంటుంది. అన్నా, ఏంటన్నా ఇలా మాట్లాడుతుంది? బీకామ్ చదువుతున్నావా? 35 మార్క్స్ అయినా వస్తాయా? అంతేలే. పాలు వెయ్యాలి, పేపర్ వెయ్యాలి, వెజిటబుల్స్ అమ్మాలి, మీ నాన్న కోసం చిన్న చిన్న దొంగతనాలు చేయాలి. వాటికే నీకు టైం సరిపోదు. నీకు మళ్ళీ చదువు, సోషల్ మీడియా అకౌంటు. వెళ్ళప్పు బేబీ, నన్ను టచ్ కూడా చేయలేవు. చూసావా, జస్ట్ నిన్ను హ్యూమిలియేట్ చేస్తేనే తట్టుకోలేవు నువ్వు. నువ్వు స్ట్రాంగ్ అంట. ఈ పిడికిలి బిగించి కొడితే పిండైపోతానా? పిచ్చి కబుర్లు. వెళ్ళు. నాతో పెట్టుకుంటే జ్యోతికి ఎక్కడైనా ఇన్సల్ట్ తప్పదని అర్థమైందనుకుంటా. శ్రావ్య, నీకు అసలు సెన్స్ ఉందా?